సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వారం రోజుల నుంచి ఏ వీడియో చూసినా ఇగో వీళ్ళ గురించే వార్త, వీళ్ళ గురించే చర్చ. రోజుకో ట్విస్టు, రోజుకో సంచలనమైన విషయాలు బయటకు వస్తాయి. మళ్ళీ ఈరోజు కూడా ఇంకో సంచలనమైన విషయం బయటకు వచ్చింది. ఒకసారి చూద్దాం. రాజా రఘువంశీ సోనం హనీమూన్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు ఎంత తప్పు చేసినా ఎక్కడో దగ్గర దొరికిపోతూ ఉంటారు. ఈ కేసులో సోనం కూడా అదే చేసింది. భర్తను చంపాలన్న కంగారులో కీలక ఆధారాలను హోమ్ స్టేలో విడిచిపెట్టేసింది. మేఘాలయ పోలీసుల దర్యాప్తు కీలకమైంది. ఈ కేసు గుట్టు విప్పడానికి అవి సహాయపడ్డాయి. సో ఎంత పెద్ద క్రైమ్ చేసినా నువ్వు దొరికిపోతావమ్మా. ఏడైనా సరే ఎక్కడో చోట నువ్వెంత పెద్ద ప్లాన్ చేసినా సరే దొరికిపోతారు నిందితులు అనడానికి కూడా ఇగో ఈ కేసు కూడా అట్లాంటిదే అని. క్రైమ్ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో తెరపైకి చూస్తేనే కానీ తెలియదు. రాజా రఘువంశీ హత్య కేసులో సోనం స్కెచ్ మామూలుగా లేదు. ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. భర్తను చంపిన విషయంలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడింది సోనం. భర్తను దూరం పెడుతూ తన ప్లాన్ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చింది. నిందితులు అరెస్టు కావడంతో మేఘాలయలో ఏం జరిగింది? ఆ గుట్టు విప్పే పనిలో పడ్డారు ఇందోర్ పోలీసులు. రాజా హత్య కేసును ఛేదించడంలో హోమీలో కీలకమైన ఆధారాలు మేఘాలయ పోలీసులకు చిక్కాయి. అప్పటి వరకు వీరి గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. చివరికి హోమ్ స్టే కీలకంగా మారిపోయింది. అక్కడ దొరికిన ఆధారాల్లో మంగళసూత్రం, చేతి రింగు లభించాయి. దాని ఆధారంగా కేసు ఒక్కో అడుగు ముందుకు వెళ్ళిందని మేఘాలయ డీజీపీ నోంగ్లింగ్ ఆయా విషయాలు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. రాజా సోనం జంట మే 20న గౌహతి మీదుగా మేఘాలయకు చేరుకున్నారు. మే 23న తూర్పు కాశీ హిల్స్ జిల్లాలోని సోహ్రాలో నోంగ్రియాంట్ గ్రామాల్లో హోమ్ స్టే చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సోనం సహా నిందితులంతా కనిపించకుండా ఎస్కేప్ అయిపోయారు. సోహ్రాలోని హోమ్ స్టేలో సోనం వదిలేసిన సూట్ కేసు నుండి మంగళసూత్రం, ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మేఘాలయ డీజీపీ తెలియజేశారు. కొత్తగా పెళ్లైన వివాహిత మంగళసూత్రం అలాగే రింగు వదిలిపెట్టడంపై కొత్త అనుమానాలు వచ్చాయి. వివాహిత హిందూ మహిళలు ధరించే పవిత్రమైన హారం లాంటిది మంగళసూత్రం. భర్తతో భార్య బంధాన్ని సూచిస్తుంది. కొత్తగా పెళ్లైన వాళ్ళు మంగళసూత్రాన్ని మెడ నుంచి అసలు బయటికి తీయరని అన్నారు. సో మే 22న ముందస్తు బుకింగ్ లేకుండా సోహ్రాలోని హోమ్ స్టేలోకి అడుగుపెట్టింది ఈ జంట. వారికి అక్కడ గది దొరక్కపోవడంతో సూట్ కేసును హోమ్ స్టేలో ఉంచాలని డిసైడ్ అయ్యారు. మే 23న తెల్లవారుజామున అక్కడి నుంచి బయలుదేరారు. ఉదయం ట్రెక్కింగ్ చేసి అక్కడ ఓ స్కూటర్ తీసుకొని వీసావ్ డాంగ్ జలపాతానికి వెళ్లారు. అక్కడ రాజాను భార్య ముందు కాంట్రాక్ట్ కిల్లర్లు చంపినట్టు అనుమానిస్తున్నారు. నాంగ్రియాంట్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు దంపతులతో పాటు హిందీ మాట్లాడే మరో 3 వ్యక్తులను చూసినట్టు ఓ టూర్ గైడ్ పోలీసులకు చెప్పాడు. దీంతో దర్యాప్తు చేసేందుకు పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించాయి. లభించిన ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ చూపించి విచారించడంతో నిందితుల నేరం అంగీకరించినట్టు సమాచారం. అసలు మహాతల్లి అంటే మహాతల్లి అనుకోవచ్చు ఈ సోనం. ఎన్నెన్ని ప్లాన్లు వేసిండ్రు. అసలు నేను ఇక దొరక హ్యాపీగా ఉంటా అని డిసైడ్ అయిపోయే ఇదంతా ప్లాన్ చేసిందనమాట. నేనేదో పూజలు చేస్తా, పూజలు చేసిన తర్వాత కానీ మనం ఇద్దరం ఒక్కటి అవ్వలేము, కాబట్టి అప్పటి వరకు మనం ఇలాగే ఉందాము, ఇట్లా రకరకాలుగా చెప్పి మభ్యపెట్టి పాపం ఆయనని రఘువంశీని పిచ్చోడిని చేసినట్టు లెక్క. మొత్తం ప్లాన్ ఉంది కాబట్టి ప్లాన్ ప్రకారం ఇదంతా చేయాలనుకుంది కాబట్టి ఇది చేసింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ సోనం వాళ్ళ బ్రదర్ ఇప్పుడు రఘువంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. నిన్న వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద ఆల్మోస్ట్ కాళ్ళ మీద పడ్డట్టే లెక్క. నా చెల్లి అట్లాంటిది కాదు, కానీ తప్పు చేస్తే మాత్రం ఆమెను కూడా ఉరి తీయాల్సిందే. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇగో ఈమె బ్రదరే, మేము అట్లా అనుకోలేదు, ఈమె ఇట్లాంటిదని మాకు తెలిస్తే అసలు మేము ఇంతవరకు ఎందుకు రాణిస్తుండి, మమ్మల్ని క్షమించండి అమ్మా అని ఆల్మోస్ట్ ఇక రఘువంశీ వాళ్ళ ఫ్యామిలీ రఘువంశీ వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి వేడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనమాట. ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడ దొరికిపోయిందంటే మంగళసూత్రం, రింగ్ ఏదైతే ఉంటుందో పెళ్ళిలా మంగళసూత్రం ఎంత పవిత్రమైందో మనందరికీ తెలుసు. అట్లాగే రింగ్ అంటే ఎంగేజ్మెంట్కి పెట్టేవంటే రింగ్ ఏదైతే ఉంటుందో అది ఒక సూచిక అనమాట. నీకు మ్యారేజ్ అయింది, యు ఆర్ మ్యారీడ్ అన్నట్టు. సో వాళ్ళు కొత్తగా మ్యారీడ్ అయినటువంటి కపుల్ అసలు మంగళసూత్రాన్ని కొన్ని రోజుల పాటు తీయరు. అట్లాంటిది హోమ్ స్టేలోనే అక్కడనే ఆ మంగళసూత్రాన్ని వదిలేసింది, అట్లాగే రింగ్ను వదిలేసింది. దీంతో అక్కడ వీళ్ళకి పోలీసులకు అనుమానం వచ్చింది. అదేంది సో అసలు భర్తను చంపినరు, ఈమె కూడా ఏదైనా మిస్ అయిందా అన్న కోణంలో అప్పటి వరకు దర్యాప్తు జరిగింది.
ఆయన బాడీ దొరికిన తర్వాత కూడా ఏమైపోయింది అని టెన్షన్ పడ్డారు. నిజంగా చెప్పాలంటే ఈమెను కూడా ఎట్లన్నా చంపి ఉంటారా, ఏదన్నా జరుగుంటుందా అని పాపం ఏదేదో ఆలోచన చేసిండ్రు. కానీ తీరా చూస్తే హోమ్ స్టే ఎక్కడైతే చేసిండ్రో ఆ హోమ్ స్టే రూమ్కి వెళ్ళి చూస్తే ఈమె మంగళసూత్రం రింగ్ ఆన్నే వదిలిపెట్టిపోయింది. ఓహో ఇదేదో కథ వేరే ఉందని డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించడం మొదలుపెట్టిండ్రు, దర్యాప్తు చేయడం మొదలుపెట్టిండ్రు. అప్పుడు ఒక్కొక్క క్లూని పట్టుకుంటే అమ్మగారి డొంకంతా కదిలింది. ఇప్పుడు ఈమెకి 14 రోజుల రిమాండ్ అయితే విధించిండ్రు. కానీ ఒక్కటి, ఇట్లాంటివి నిజంగానే ఇంత దారుణంగా ఎట్లా ఆలోచిస్తున్నారు? ఈమెనట పెళ్లి చేసుకున్న తర్వాత ఇక మంగళసూత్రం విడో అయిన తర్వాత ఇంకొకళ్ళు ఎవరినైనా సరే ఇక అప్పటికి ఎవరు రారు కదా, ముంగడికి రారు కదా పెళ్లి చేసుకోవడానికి. అట్లా ఇప్పుడు ఈమె అనుకున్న ప్లాన్ ప్రకారము ఎవరైతే ఉన్నాడో ఆ రాజా అనే వ్యక్తి, ఆ మధ్యలో కనిపిస్తున్న వ్యక్తి, ఆయనతోని రాఖీ కూడా కట్టించుకున్నదట. దీదీ అంటాడట. అసలు మేము అనుకోలేదు అని వాళ్ళ ఫ్యామిలీ చెప్తుంది. కాదు ఎఫ్ఐఆర్ ఉందని ఏకంగా ఇప్పుడు వీళ్ళిద్దరు ఫోన్లు చూసినా లేకపోతే ఈమెను అడిగినా ఆమెనే ఒప్పుకుంది. ఎస్ నా భర్తను నేనే చంపిన, ఇట్లా సుపారీ గ్యాంగ్ని పెట్టిన, 50,000 ఇచ్చిన వాళ్ళకి. సో వాళ్ళందరూ కూడా మేమంతా కూడా ప్లాన్ చేసుకొని ఇదంతా చేసినామని ఆమె చెప్తోంది. సో ఈమె ఫ్యామిలీకి షాక్, ఇక ఈయన ఫ్యామిలీకి అయితే అతిపెద్ద షాక్ అనమాట. ఎవ్వరు కూడా ఈ కేసు గురించి అసలు ఎవరు కూడా మర్చిపోరు జీవితాంతం కూడా. ఎందుకంటే ఇంత దారుణంగా సొసైటీలో పాపం వీళ్ళందరూ కూడా ఒక బిజినెస్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా సొసైటీలో ఎట్లా మాట్లాడుకుంటారు. అట్లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసినావు, నువ్వు ఎటన్నా పోయినావు, కానీ ఈయనను అమాయకుని ఈయనను చంపొద్దు కదా. వాళ్ళ ఫ్యామిలీ ఏం అన్యాయం చేసింది మీకు? వట్టిగానే ఇప్పుడు ఆయన ఫ్యామిలీని బలి చేసినట్టే లెక్క. సో ఈమెకైతే ఎట్లాంటి శిక్షలు ఉంటాయో, ఎంత కఠినాతి కఠినమైన శిక్షలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆమె మీద వెయ్యాలి, ఆమెకు అట్లా శిక్ష పడాలి అని అందరూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.